అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు బేసిక్గా గత 8 మంత్స్ నుంచి ఎలక్షన్స్ హడావిడిలో ఉన్నారండి అందరూ. సో ఈ 8 మంత్స్లో అసలు మన రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమిటి, ఇకపైన ఎట్లా ఉంటుంది మన ఫ్యూచర్ హైదరాబాద్ అనేది చెప్పబోతున్నానండి. సో ఆల్రెడీ ఈ 8 మంత్స్లో బేసిక్గా ఈ ప్రజలు ఒక డైనమాలో ఉండాలి. అసలు రియల్ ఎస్టేట్ పడిపోతుందా పెరుగుతుందా, అసలు ఏంటి పరిస్థితి అనే డైనమాలో ఉండాలండి. సో దానివల్ల ఏంటంటే సేల్స్ తగ్గాయి అండ్ మార్కెట్ కొంతవరకు స్టాగ్నెంట్ అయిందండి. అంటే గత 8 మంత్స్ నుంచి సేమ్ రేట్ కంటిన్యూ అవుతుంది. సో ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయింది. ఆల్రెడీ మన సీఎం గారు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో డెఫినెట్గా మన ఫ్యూచర్ హైదరాబాద్ చాలా బాగుంటుందండి. ఇదే విధంగా సెంట్రల్ అనేది అందరికీ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది. సో మనకి సెంట్రల్ వల్ల మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అంటే రియల్ ఎస్టేట్లో ఎఫెక్ట్ ఏమీ లేదండి. సో ఇప్పుడు మనం ధైర్యంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రతి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే నార్త్ కానీ సౌత్ కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అన్ని వైపులు కూడా కొన్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేశారండి డెవలప్మెంట్స్కి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అంటే ఇండస్ట్రియల్ వైజ్గా. సో ఏ గవర్నమెంటు అంటే గవర్నమెంట్ అని కాదు, ఏ లొకేషను ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే ఎటువంటి పబ్లిక్ ఆ ఏరియాకి రాబోతున్నారు, ప్లస్ ఏ విధంగా డెవలప్మెంట్స్ రాబోతున్నాయని చెప్పబోతున్నానండి. సో అది ఆల్రెడీ మీకు చెప్పాను, మన హైదరాబాద్కి పాలిటిక్స్తో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ గ్రోత్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ వస్తుంది. నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని, ఇటు ఫార్మా ఇండస్ట్రీ అని, అటు గార్మెంట్ ఇండస్ట్రీస్ అని. సో కొత్త ఇండస్ట్రీస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఫ్యూచర్లో ఇంకా నాకు తెలిసి ఇంకా డబుల్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది మనకి. సో ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దామనే చూస్తారు. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ షేర్స్ ఉండేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం, ప్రాపర్టీ కొందాం అనుకుంటారు. మేబీ ప్లాట్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, లేదా ఫామ్ ల్యాండ్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ప్రాపర్టీస్లోనే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారండి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఏ విధంగా మన హైదరాబాద్ గ్రోత్ అవుతుందని చెప్పబోతున్నానండి. ఇప్పుడు నార్త్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడబోతున్నామండి. సో నార్త్ హైదరాబాద్లో మేజర్గా అంటే రియల్ ఎస్టేట్ వైజ్గా ఆలోచిస్తే మనకి మైండ్లోకి వచ్చే ఏరియాస్ ఏంటంటే డుండిగల్, ఇటు మేడ్చల్, సుచిత్ర, కొంపల్లి, గుడ్లపోచంపల్లి, షామీర్పేట్, ఈ ఏరియాస్ ఎక్కువగా మైండ్లోకి వస్తాయండి మనకి. సో ఈ లొకేషన్స్లో మనం ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొంటే ఎంత పడుతుంది, విల్లాస్ కొంటే ఎంత పడుతుంది, ప్లాట్స్ కొంటే ఎంత పడుతుందని చెప్పబోతున్నాను. సో కమింగ్ టు డుండిగల్, ఈరోజు డుండిగల్లో అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయండి. గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నారు. 12 స్టోరీడ్ 14 స్టోరీడ్ బిల్డింగ్స్ కడుతున్నారండి. 14 స్టోరీకి మించి కట్టకూడదు, ఎందుకంటే అక్కడ ఫ్లయింగ్ జోన్ ఉందండి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. సో హైట్ రెస్ట్రిక్షన్ ఉంది. సో అప్ టు 12-14 స్టోరీడ్ బిల్డింగ్స్ చాలా వస్తున్నాయండి ఇక్కడ. సో డుండిగల్లో ఈరోజు మనం స్టాండర్లోన్ అపార్ట్మెంట్ కొనాలి అంటే మనకి 4,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ దొరికేస్తున్నాయండి. అదేవిధంగా సెమీ గేటెడ్ కొందాం అనుకుంటే 4,200 రూపీస్కి మనకి అవైలబుల్లో ఉన్నాయండి. అదే మనం గేటెడ్ కమ్యూనిటీ కొందాం అనుకుంటే 5,000 రూపీస్ మనకి ప్లస్ అమ్యూనిటీస్ మనకి అవైలబుల్లో ఉన్నాయండి అపార్ట్మెంట్స్ వరకు. అదేవిధంగా కమింగ్ టు ఆ విల్లా ప్రాజెక్ట్, ఈ ఏరియాలో విల్లా కొందాం అనుకుంటే 1 CR నుంచి 2 CR మధ్యన మనకి విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయండి. డిపెండ్స్ అపాన్ ద డిఫరెంట్ సైజెస్. 150 గజాలు, 160, 200 గజాలు, డిఫరెంట్ సైజెస్ విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయండి. అదేవిధంగా ప్లాట్స్ కొందాం అనుకుంటే అంటే నేను చెప్తుంది మీకు ప్లాట్స్ కూడా, ఎందుకంటే ఇవాళ ప్లాట్ కొందాం అనుకుంటే ఈరోజు మనం కన్స్ట్రక్ట్ చేసే ప్లాట్స్ అండి. ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండొచ్చు. అటువంటి ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి. డుండిగల్ ఓఆర్ఆర్కి 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయండి. ఈ ఏరియాలో మీరు ప్లాట్ కొందాం అనుకుంటే 35,000 రూపాయలు పడుతుందండి. 35,000 రేట్ చాలా ఎక్కువ, కానీ
ఈరోజు మీరు 35 అంటే 200 గజాలు కొంటే మీకు 70 లక్షలు పడుతుందండి. కన్స్ట్రక్షన్కి ఒక 40-50 లక్షలు అంటే 1,20,00,000కి మీకు ఒక లావిష్ హౌస్ వస్తుందండి ఒక కమ్యూనిటీలో. సో అదే విల్లా మనం కొందాం అనుకుంటే విల్లా కమ్యూనిటీలో విల్లా కొందాం అనుకుంటే 1,80,00,000 అవుతుందండి. సో ప్లాట్ కొనుక్కొని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఈరోజు 1,20,00,000 1,30,00,000కి వచ్చేస్తుందండి ఒక మంచి లగ్జరీగా. సో నేను చెప్పే ప్లాట్స్ కూడా ఓఆర్ఆర్కి ఒక 1 కిలోమీటర్ రేడియస్లో దొరుకుతున్న ప్లాట్స్ అండి. మంచి లొకేషన్స్ విత్ హెచ్ఎండిఏ రేరా నెంబర్స్తో ఉన్నాయి. నెక్స్ట్ మేడ్చల్ అండి. మేడ్చల్లో ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ కూడా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ 4,000 రూపీస్ అండి. సెమీ గేటెడ్ 4,200 అండి. అగైన్ గేటెడ్ కమ్యూనిటీ అయితే 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ అమ్యూనిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి. మేడ్చల్ అంటే బేసిక్గా మనకి మైండ్లోకి వచ్చేది విల్లాస్. సో మేడ్చల్లో ఇప్పుడు కాస్ట్లీ విల్లాస్ అండి. మేడ్చల్లో ఒక విల్లా కొనాలంటే 2 కోట్లు అండి. 2 కోట్లు నుంచి 4 crores వరకు విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయండి మేడ్చల్లో. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. 30 acres 40 acres ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. అదేవిధంగా మేడ్చల్కి ఒక 5-6 కిలోమీటర్ రేడియస్లో మనం మేబీ 10 కిలోమీటర్ రేడియస్ అనుకోవచ్చు. లోపల మనం ప్లాట్ కొందాం అనుకుంటే 15,000 నుంచి 30,000 మధ్యన ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. అన్ని అప్రూవ్డ్ ప్లాట్స్, హెచ్ఎండి అప్రూవ్డ్, డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్స్ అండి. నెక్స్ట్ కమింగ్ టు సుచిత్రాలో ఈరోజు ఒక అపార్ట్మెంట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలంటే 5,000 రూపీస్ అండి. అదే సెమీ గేటెడ్ కొనాలంటే 5,500 రూపీస్ అండి. అదే గేటెడ్ కమ్యూనిటీ కొనాలంటే 6,000 నుంచి స్టార్ట్ అండి, 7,000 వరకు ఉన్నాయి. సుచిత్రాలో విల్లా కొనాలంటే ఈరోజు 3 crores అండి. 3 to 5 crores మధ్యన విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయి సుచిత్ర సర్కిల్కి అతి దగ్గరలో. ప్లాట్స్ అంటే హానెస్ట్లీ ఈ ఏరియాలో ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు, ఎందుకంటే ఆల్రెడీ లాంగ్ బ్యాక్ అమ్మేశారు. రీసేల్స్ అమ్ముతున్నారు 60, 70, 80, 1 lakh కూడా అమ్ముతున్నారు పర్ స్క్వేర్ యార్డ్. నెక్స్ట్ కమింగ్ టు గుడ్లపోచంపల్లిలో నేను యాక్చువల్లీ 2 కంబైన్ చేసి చెప్తానండి. ఈ 2 పక్కపక్కన ఉన్నాయి, కొంపల్లి గుడ్లపోచంపల్లి. సో ఈ ఏరియాలో ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు 4,200 పర్ ఎస్ఎఫ్టీ స్టాండ్ అలోన్ దొరికేస్తున్నాయండి. 4,500 పర్ ఎస్ఎఫ్టీ సెమీ గేటెడ్ దొరుకుతున్నాయండి. 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయండి. 5,000 నుంచి 6,000 వరకు మనకి గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అదేవిధంగా గుడ్లపోచంపల్లి దగ్గర విల్లా కొందాం అనుకుంటే మనకి 2 కోట్ల నుంచి 4 కోట్ల మధ్యన ఒక మంచి కమ్యూనిటీలో విల్లాస్ మనకి అవైలబుల్లో ఉన్నాయండి. అదేవిధంగా ప్లాట్స్ కూడా కొందాం అనుకుంటే 35,000 రూపీస్ అంటే ఈరోజు వెంటనే మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటట్టుగా ఉన్న ప్రాపర్టీస్ అండి. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్లాట్స్ ఉన్నాయి గుడ్లపోచంపల్లి దగ్గర. సో ఇమీడియట్గా అంటే రెసిడెన్షియల్ ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కడుతున్నారు. ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్ట్ కూడా చేసుకోవచ్చు ప్లాట్ తీసుకుంటే. నెక్స్ట్ కమింగ్ షామీర్పేట అండి. షామీర్పేట అంటే మనకు గుర్తొచ్చేది కరీంనగర్ హైవే. ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందండి. ఫ్యూచర్లో చాలా గ్రోత్ రాబోతుంది ఇండస్ట్రియల్ వైజ్గా. ఆల్రెడీ జనం వ్యాలీ అని మనం వినుంటాం. ఆల్రెడీ ఫార్మర్స్ ఎడ్జ్ ఉంది, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయి, లాజిస్టిక్ పార్క్స్ వస్తున్నాయి, చాలా ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ షామీర్పేట అని చెప్పొచ్చు. అప్ టు తుర్కపల్లి వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. వెరీ గుడ్ గ్రోత్ వస్తుంది. ఒకప్పుడు రిసార్ట్స్ చాలా కట్టారు, ఆ ఏరియాలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కడుతున్నారు, హై రైజ్ కడుతున్నారు. సో షామీర్పేటలో మన అపార్ట్మెంట్ కొనాలి అనుకుంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ 4,000కి అవైలబుల్లో ఉందండి. 4,500 సెమీ గేటెడ్ అవైలబుల్లో ఉందండి. 4,800 నుంచి మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో అవైలబుల్లో ఉన్నాయండి షామీర్పేటలో. బట్ షామీర్పేటలో విల్లా కొనాలంటే ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ అండి. ఇక్కడ 99 లక్షలకి విల్లా అవైలబుల్లో ఉందండి. ఒక గేటెడ్ కమ్యూనిటీ రీసెంట్గా నేను చూశాను. 53 acresలో కడుతున్నారు. 99 lakhs ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్. 99 నుంచి మనకి 3 crores వరకు విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయండి. ప్లాట్స్ కొందాం అనుకుంటే షామీర్పేట్కి ఒక 10 కిలోమీటర్ రేడియస్లో 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యన ప్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నార్త్ హైదరాబాద్ అండి. సో నార్త్ హైదరాబాదు ఈస్ట్కి చాలా కనెక్టివిటీ ఉందండి. గచ్చిబౌలి వెళ్ళాలంటే నాకు తెలిసి ఈ లాస్ట్ పార్ట్ షామీర్పేట నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే హార్డ్లీ ఒక ½ అవర్లో రీచ్ అవ్వచ్చు. సో ఐటీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే
ఇప్పుడు అపార్ట్మెంటు కొనాలి అంటే సిటీ మన వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో అంటే కొంచెం లావిష్గా ఉన్న అపార్ట్మెంట్స్ దాదాపు 2-2.5 కోట్లు అయిపోతుందండి. అదే 2-2.5 కోట్లు మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా పెద్ద విల్లా రాబోతుంది. అంటే 200 నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ మధ్యన ఒక 3000 నుంచి ఒక 4500 ఎస్ఎఫ్టీ మధ్యన మీకు విల్లాస్ దొరికేస్తాయండి. సో విల్లాస్ ఆర్ బెటర్ దెన్ అపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ అపార్ట్మెంట్స్ సిటీలో విల్లాస్ మనం ఎఫర్ట్ చేయలేం, ఎందుకంటే ప్లేసెస్ కూడా లేవు. సో అపార్ట్మెంట్స్ ఆర్ ఓన్లీ ద ఆప్షన్స్. విల్లా కొందాం అనుకుంటే కొంచెం దూరం వెళ్ళాలి మనం. సో దీస్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్స్ అండి. డుండిగల్, మేడ్చల్, ఇటు గుడ్లపోచంపల్లి, షామీర్పేట్, దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ ఫర్ విల్లాస్ అండి. ప్లాట్స్ కూడా మనం కొని ఇల్లు కట్టుకోవచ్చు. సో నార్త్ హైదరాబాద్లో మీరు ఏమైనా ప్రాపర్టీస్ కొందాం అనుకుంటే లేదా ఏమైనా మీరు అడ్వైజ్ తీసుకుందాం అనుకుంటున్నారంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. నాది ఫేస్బుక్ పేజెస్ కూడా ఉన్నాయండి 2. ఒకటి ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అని ఒక పేజ్ ఉందండి, ఇంకొకటి హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒక పేజ్ ఉందండి. సో మీరు ఐడెంటిఫై చేయండి, చాలా పేజెస్ ఉంటాయి. సో దాంట్లో పింక్ చేస్తే డెఫినెట్లీ మీకు ప్రాపర్టీ కావాలంటే ఐ విల్ గివ్ యూ సజెస్ట్ యూ ద బెస్ట్ ప్రాపర్టీ. లేదా మీరు అడ్వైస్ కావాలనుకున్నా కూడా ఐఎమ్ దేర్ టు గివ్ యూ అడ్వైస్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ అండి. నమస్తే.